హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ బ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే OnePlus Nord 5 అలాగే Nord CE5 ఈ రెండు మొబైల్స్ కూడా ఏంటంటే మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయినాయి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈరోజు నేను మీకు చెప్తాను అనమాట. అసలు ఈ మొబైల్స్ కొనొచ్చా, ఆ ప్రైస్కి లేదనేది కూడా మీకు కరెక్ట్గా చెప్తాను అనమాట. సో ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ అయితే నేను ఇస్తాను అనమాట. ఓకేనా? ఇక ఫస్ట్ ఏంటంటే మనం OnePlus Nord 5 దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రేమ్ కానీ అలాగే ఇక్కడ చూసుకున్న సైడ్స్ కూడా మొత్తం ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే OnePlus Nord 4లో చూసుకుంటే మెటల్ ఫ్రేమ్ ని మెటల్ బ్యాక్ తో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అయితే కొద్దిగా మైనస్ అయిందనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ డిస్ప్లే చూసుకున్నట్లయితే గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. కొద్దిగా అప్గ్రేడ్ అయితే ఇక్కడ చేశారనమాట. IP65 రేటింగ్ ఇచ్చారు. ఆ ప్రైస్ లో అయితే మనం IP68 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది కూడా కొద్దిగా డ్రాబ్యాక్ అనిపించింది నాకు. అలాగే ఇంకా డిస్ప్లే డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే మెయిన్ అప్గ్రేడ్ చూసుకున్నట్టయితే పోయినసారి ఏంటంటే Nord 4కి AMOLED డిస్ప్లే ఉండే, ఇక్కడ ఏంటంటే OLED డిస్ప్లే ఇచ్చారు. చాలా పెద్ద అప్గ్రేడ్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.83 ఇంచెస్ 1.5K OLED డిస్ప్లేతో పాటు 144Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 1800 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ తగ్గించారు. కాకపోతే ఏంటంటే రిఫ్రెష్ రేట్ అనేది అయితే పెంచడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే HDR10+ సపోర్ట్ కూడా దీనికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మెయిన్ అప్గ్రేడ్ ఏమన్నా ఉందంటే ప్రాసెసర్ అనమాట. డైరెక్ట్ 7 సిరీస్ నుంచి 8 సిరీస్కి తీసుకొచ్చారు. అది కూడా ఏంటంటే Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకురావడం జరిగింది. అది గుర్తుపెట్టుకుంది, మెయిన్ అప్గ్రేడ్ అనమాట. సో ఇది ఏంటంటే మీరు PUBG ఇలాంటి ఏంటంటే 120 FPS లో గేమ్ అయితే ఆడొచ్చు. బట్ ఇప్పుడైతే ఈ మొబైల్కి 90 FPS గేమింగ్ సపోర్టే ఉంది. సో ఫ్యూచర్లో అయితే ఎనేబుల్ చేసే అవకాశం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నట్టయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది. Nord 4 చూసుకుంటే UFS 4.0 స్టోరేజ్ ఉండే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే కొద్దిగా డౌన్ చేశారు అనమాట. ఇది కూడా డ్రాబ్యాక్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఏంటంటే 8GB 12GB ర్యామ్ ఉంటుంది, 256GB అలాగే 512GB స్టోరేజ్ అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ ఏంటంటే బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకున్నట్టయితే అప్పుడు ఏంటంటే 5000 mAh 5500 mAh ఉంటుంది, కరెక్ట్ గుర్తులేదు. కాకపోతే ఏంటంటే ఈసారి డైరెక్ట్ వీళ్ళు ఏంటంటే డైరెక్ట్ వీళ్ళు 6800 mAh బ్యాటరీ ఇచ్చారు. అలాగే 80 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ యూజ్ చేసి మీరు 1 అవర్ టైం అయితే పడతారనమాట ఫుల్ ఛార్జ్ చేయడానికి, గుర్తుపెట్టుకోండి. అలాగే బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా దీనికి ఉందన్నమాట, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ సైడ్ ఉన్న కెమెరా అయితే కంప్లీట్ గా చేంజ్ చేసేసారు. Nord 4కి 16 మెగాపిక్సెల్ ఉంటే దీనికి వచ్చేసి ఏంటంటే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. సామ్సంగ్ సెన్సార్ యూజ్ చేశారు. సో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 4K 60 FPS లో అయితే వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. అలాగే 1080p 30 FPS లో ఏంటంటే మీరు పోర్ట్రేట్ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు, అంటే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి, అది గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, Sony LYT 700 సెన్సార్ ఉంటుంది విత్ OIS ఉంటుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. Nord 4లో చూసుకున్నట్టయితే Sony LYT 600 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి, దాంట్లో 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు Nord 5లో, అది గుర్తుపెట్టుకోండి. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 115 మీద వస్తుంది, ఆక్సిజన్ వైస్ 15 మీద వస్తుంది, 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, X యాక్సిస్ లైడర్ మోటార్ కూడా సపోర్ట్ ఉంటుంది, Wi-Fi 6 Bluetooth 5.4 ఉంటుంది, NFC ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, USB Type-C తో పాటు 8.1 mm థిక్నెస్ ఉంటుంది, 211 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట. నాకు తెలిసి బ్యాటరీ MAH పెంచినందుకు కొద్దిగా అక్కడ మరి ఏమన్నా బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ ఫ్రేమ్ కూడా వాడి ఉంటారనమాట. అంటే వెయిట్ మెటల్ ఫ్రేమ్ ఇన్ని ఫ్యూచర్స్ తీసుకొచ్చి అంటే బ్యాటరీ సైజ్ ఎక్కువ ఉన్నందుకు ఇంకా వెయిట్ కూడా ఎక్కువ అవుతుంది అనుకున్నారా అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇక ఈ ప్రైజెస్ చూసుకున్నట్టయితే 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 31,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 34,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ ఏంటంటే మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు బేస్ మోడల్ ఉంటుంది కదా, 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 29,999 రూపాయలకైతే వస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే 6 months అప్ టు నో కాస్ట్ EMI కూడా ఉంటుందట, మీరు క్రెడిట్ కార్డు పెట్టి తీసుకున్నట్లయితే. అలాగే దీని కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. మొత్తం 3 కలర్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మార్బుల్ శాండ్స్, డ్రై ఐస్, అలాగే పాంటమ్ గ్రే కలర్ అనమాట. ఈ 3 కలర్స్ అయితే తీసుకొచ్చారు. సో ఈ ప్రైస్ కి మొబైల్ కొనొచ్చు అంటే కొనవచ్చు అనమాట, ఎలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు.
సో పోయినసారితో పోల్చుకుంటే ఒక 1000-2000 అయితే ఎక్కువైంది. అయినా పర్లేదు, ఫ్యూచర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. చిన్న చిన్న డ్రాబ్యాక్స్ కూడా నేను చెప్పినా అనమాట డీటెయిల్స్గా. అది కూడా మీరు కంప్లీట్గా వీడియో చూడండి, ఫస్ట్ మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ మొబైల్ సేల్ డేట్ చూసుకున్నా కూడా సో నేను అప్పుడే చెప్పాలి, సో నేను చెప్పలేకపోయినా అనమాట. ఏంటంటే July 9th వస్తుంది సేల్, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ సేల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. కొనాలనుకున్న వాళ్ళు ఏంటంటే అక్కడ అమెజాన్ అలాగే OnePlus వెబ్సైట్ ఓకేనా, ఆఫ్లైన్ స్టోర్ ఆన్లైన్ స్టోర్స్లో అయితే అవైలబుల్ ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇప్పుడు మనం OnePlus Nord CE5 ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే 1430 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HDR10+ సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట, అది గుర్తుపెట్టుకోండి ఓకేనా. కొద్దిగా బ్రైట్నెస్ లెవెల్స్ ఎక్కువ ఇస్తే బాగుండు అని నాకు అనిపించింది. దీంట్లో ప్రాసెసర్ చూసుకున్నట్టయితే MediaTek Dimensity 8350 అపెక్స్ చిప్ సెట్ అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో LPDDR5X ర్యామ్ ఉంటుంది, UFS 3.1 స్టోరేజ్ ఉంటుంది, 8GB 12GB ర్యామ్ ఉంటుంది, 128GB అలాగే 256GB అయితే స్టోరేజ్ తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకు మైక్రోSD కార్డ్ స్లాట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. అంటే సెకండ్ స్లాట్లో మీరు మైక్రోSD కార్డ్ పెట్టుకుంటారా, సిమ్ పెట్టుకుంటారా, అది మీ చాయిస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్యాటరీ mAh అయితే పెరుగుతుంది అనమాట. Nord 5తో పోల్చుకున్నట్టయితే 7100 mAh బ్యాటరీ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. 80 వాట్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 16 మెగాపిక్సెల్ ఉంటుంది. సోనీ IMX480 సెన్సార్తో వస్తుంది, విత్ EIS తో వస్తుంది అనమాట. EIS అనేది చాలా తక్కువ సార్లు వినుంటారు. EIS అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, గుర్తుపెట్టుకోండి. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్ ఉంటుంది, విత్ OIS తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి ఓకేనా. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇక Android 15 మీద వస్తుంది, ఆక్సిజన్ OS 15 మీద వస్తుంది. 4 years Android అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఏంటంటే Wi-Fi 6 Bluetooth 5.4 కు సపోర్ట్ చేస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది, USB Type-C తో కూడా వస్తుంది అనమాట. 8.27 mm థిక్నెస్ ఉంటుంది. అలాగే 199 grams అయితే వెయిట్ ఉంటుంది అనమాట. అడిషనల్ ఫీచర్స్ ఒకసారి స్క్రీన్ మీద వేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి ఓకేనా. ఇంపార్టెంట్ అయితే నేను చెప్పినా అనమాట. అలాగే ఇప్పుడు ప్రైజెస్ చూసుకున్నట్టయితే 8GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 24,999 రూపాయలు పెట్టారు. 8GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 26,999 రూపాయలు పెట్టారు. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 28,999 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఈ సేల్ చూసుకున్నట్లయితే ఏంటంటే July 12కి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే 2000 రూపీస్ ఏమో బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుందంట. ఇక్కడ అప్ టు 6 months నో కాస్ట్ EMI ద్వారా అయితే మీరు దీన్ని కొనుక్కోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఫైనాన్స్ ఇన్ స్టోర్ ఉంటుంది కదా, అంటే వీళ్ళ స్టోర్కి వెళ్ళి ఏంటంటే అప్ టు 11 months వరకు ఏంటంటే 0 డౌన్ పేమెంట్లో కూడా దీన్ని కొనుక్కోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో చాలా మొబైల్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట. మన ఇండియాలో వరుసగా లాంచ్ అవుతున్న మొబైల్స్, సో అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.